వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మా ఆకాష్ అన్నకు ఒక డౌట్ వచ్చింది, మా నిఖిత్ అన్నకు ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ అడిగేదానికంటే ముందు ఒకసారి మనం బయట రోడ్ ఎట్లుంది చూసుకుందాం. రోడ్ ఎట్లుంది? ఇట్లా హైట్ ఉన్న దగ్గర ఏందన్న డౌట్ ఏంది? ఇట్లా రోడ్ హైట్ ఉన్న దగ్గర ఫస్ట్ గేర్ లో పోతున్నప్పుడు పోతున్నప్పుడు క్లచ్ దొక్కితే వెనకాల పోతుందా అని డౌట్. ఇట్లా రోడ్ ఒకసారి రోడ్ చూద్దాం. రోడ్ ఇట్లా ఇంత హైట్ రోడ్ ఉన్నప్పుడు ఫస్ట్ గేర్ లో బండి మూవ్ అయ్యేటప్పుడు అంటే పోతున్నప్పుడు ఒకవేళ క్లచ్ వస్తే కార్ వెనక పోతుందా అని నీ డౌట్, అంతే కదా? రైట్. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఒక సింపుల్ గా నీకు ఈజీ అయితే అర్థమయ్యేటందుకు సింపుల్ గా ఒక ఎంటీ టైర్ తీసుకొని ఇట్లా రోడ్ హైట్ ఉన్న దగ్గర నువ్వు పుష్ చేసి ఇట్స్ పెట్టినావు అనుకో, సో అది ఎంత దూరం ట్రావెల్ చేస్తుంది? నువ్వు ఎంత ఫోర్స్ తోనైతే పుష్ చేసినావో అంత దూరం ట్రావెల్ చేసి రిటర్న్ అవుతుంది. సో ఫస్ట్ గేర్ లో ఉన్నప్పుడు కూడా సేమ్ అంతే. నువ్వు ఎంత స్పీడ్ తోనైతే పోయినావో ఆ స్పీడ్ ఏడు దాకా పోతుందో, ఏడు దాకా అయితే ఎక్కగలుగుతుందో అంత దాకా ఎక్కి మళ్ళీ తర్వాత రిటర్న్ అవుతుంది. అర్థమైందా? నువ్వు క్లచ్ దొక్కగానే రిటర్న్ కాదు. ఒకవేళ స్లోగా పోయేటప్పుడు క్లచ్ దొక్కగానే రిటర్న్ అవుతుంది. అంటే స్లోగా పుష్ చేసి ఇడిసి పెడితే ఆనే రిటర్న్ అవుతుంది. ఒకవేళ హెవీగా పుష్ చేసి ఇడిసి పెట్టినా అనుకో, కొంచెం దూరం ట్రావెల్ అయిన తర్వాత రిటర్న్ అవుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు నువ్వు ఫస్ట్ గేర్ లో ఉన్నప్పుడు ఎక్సిలేటర్ కొంచెం ఎక్కువ ఇచ్చి తర్వాత క్లచ్ ఎక్కినావు అనుకో, కొంచెం దూరం ట్రావెల్ చేసి తర్వాత రిటర్న్ అవుతుంది. అర్థమైందా? సో రోడ్ ఇట్లా హైట్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే నువ్వు గేర్ చేంజ్ చేసే టైం దానికంటే ఇంకొంచెం స్పీడ్ ఎక్కువ పెంచిన తర్వాత గేర్ చేంజ్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు రోడ్ హైట్ ఉన్న దగ్గర పోయేటప్పుడు బండి జనరల్ గా నువ్వు గేర్ చేంజ్ చేసే దానికంటే ఇంకొంచెం స్పీడ్ ఎక్కువ పెంచుకున్న తర్వాత గేర్ చేంజ్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు రోడ్ హైట్ ఉంది కాబట్టి ఆ క్లచ్ దొక్కినప్పుడు వెహికల్ కొంచెం స్లో అవుతుంది. ఆ స్లో అయింది కూడా మనం స్పీడ్ తగ్గేలాగా కవర్ అయ్యేలాగా చూసుకొని స్పీడ్ పెంచుకున్న తర్వాత గేర్ చేంజ్ చేయాలి. ఓకేనా? రైట్. అర్థమైంది.